ఆగస్టు 2025 మిథున రాశి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం చూడబోతున్నాము అంటే స్టూడెంట్స్కి, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది, ప్రేమ సంబంధాలు ఏ విధంగా ఉంటాయి, వృత్తి ఏ విధంగా ఉంటుంది, వ్యాపారం ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క కార్పొరేట్ రంగంలో ఉన్న వారికి ఏ విధంగా ఉంటుంది, న్యాయపరమైన విషయాలు ఏ విధంగా ఉంటాయి, రాజకీయ నాయకులకు ఏ విధంగా ఈ మాసం ఉంటుంది, ఆగస్టు మాసం మిథున రాశి వారికి, రైతులకు ఏ విధంగా ఉంటుంది, హెల్త్ సమస్యలు ఏమైనా ఉంటాయా, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, సో చివరిన పరిహారాలు, ఇవన్నీ కూడా చూద్దామండి. సో చివరి దాకా చూడగలరు. నచ్చితే లైక్ చేయండి, 10 మంది బంధుమిత్రులకు షేర్ చేయగలరు. మరి ఫలితాలకు వెళ్తే ముఖ్యంగా స్టూడెంట్స్, విద్యార్థులకు ఏ విధంగా ఉంటుందంటే ఈ మాసంలో మంచి ధైర్యం, పట్టుదల కలిగి ఉంటారు. ఏకాగ్రత కూడా బాగుంటుందండి. కాకపోతే 9వ రాహు ఉన్నారు కాబట్టి గురువుల చేత చిన్న మాట పట్టింపులో మందలింపబడడం జరుగుతుంది. అదే టెంపో మెయింటైన్ చేయండి, గురువులతో సఖ్యత ఉండండి, వారి యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని చాలు. ఆల్రెడీ మీ రాశిలో గురుడు ఉన్నారు, కానీ 9వ రాహు చూస్తున్నాడు కాబట్టి చిన్న చిన్న కొంటె పనులు చేయడం వల్ల మందలింపబడతారు. సో ఒకటి చూసుకోవాలండి. మరి ప్రేమ సంబంధమైన విషయాలు. ప్రేమకు కారకుడు శుక్రుడు మీ యొక్క జన్మరాశిలో 20వ తారీఖు వరకు ఉంటాడు. తదనంతరం 2వ స్థానంలోకి వెళ్తున్నాడు. అంటే ప్రేమలో ఉన్నవారు ఈ మాసంలో పెద్దగా చికాకులు ఏమి లేవు, హ్యాపీగా ఉంటారు. కాకపోతే కొంచెం ఖర్చు చేస్తారు. మీ యొక్క ప్రేమికుల కోసం ఏదైనా గిఫ్ట్ రూపేనా సర్ప్రైజ్ ఇవ్వటాలు లాంటివి చేయడం వల్ల కొంత ఖర్చు అవుతుందని చెప్పవచ్చు. మిథున రాశి వారికి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది అంటే 2 చూసుకోవాలండి. ఒకటేమో 2వ స్థానం, అదేవిధంగా 11వ స్థానం. ఈ 2 కనుక బాగా ఉంటే శుభగ్రహాల దృష్టిలో ఉన్న వాటి అధిపతులు స్థానంలో ఉన్న బాగుంటుంది. ముఖ్యంగా ఏంటంటే కొత్త ఆదాయ మార్గాలు మీకు కనబడతాయి, వస్తాయి కూడాను. అదేవిధంగా అంటే మీకు సంపాదన అవకాశాలు బాగా కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఎందుకు? 5వ స్థానం ఇన్వెస్ట్మెంట్ స్థానాధిపతి మీకు రాశిలో ఉంటాడు. 21 నుంచి ధన స్థానంలో ఉంటాడు. ఇన్వెస్ట్మెంట్ ద్వారా, పెట్టుబడుల ద్వారా, తెలివైన పెట్టుబడుల ద్వారా ధన సంపాదన జరుగుతుంది. రవి కూడా 2-3 స్థానాల్లో ఉన్నారు. గవర్నమెంట్ సంబంధమైన ప్రాజెక్టులు కావచ్చు, గవర్నమెంట్ అధికారులు చేసేటువంటి కలిసి చేసేటువంటి పనుల వల్ల కావచ్చు, మీకు డెఫినెట్గా కలిసి వస్తుంది అని చెప్పాలి. అలాగని ఖర్చులు లేవా అంటే ఖర్చులు కూడా ఉంటాయండి. సో బంధుమిత్రుల సమాగమనం ఉంటుంది, కుటుంబంలో శుభ కార్యక్రమం జరగడం ఉంటుంది. సో ద్వితీయంలో బుధుడు ఉంటాడు, రవి ఉంటాడు, అదేవిధంగా రాశాధిపతి శుక్రుడు కూడా 1-2 స్థానాల్లో ఉంటారు. కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన బంధుమిత్రుల కలయిక ఇలాంటివి ఉంటాయి. అంటే మొత్తంగా ఈ మాసంలో ఖర్చు మరియు సంపాదన మధ్య సమతుల్యత పాటించాల్సిన అవసరం అయితే కనపడుతుంది. వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందయ్యారంటే 7వ స్థానాధిపతి గురుడు మీ రాశిలో ఉన్నారు. 5వ అధిపతి శుక్రుడు మీ రాశిలో ఉండి 7వ స్థానాన్ని చూస్తున్నారు. అదేవిధంగా వక్రీకరించిన శని కూడా చూస్తున్నారు. అంటే డబల్ ట్రాన్సిట్ కాదు, ట్రిపుల్ ట్రాన్సిట్ అనేది కనపడుతుంది 7వ స్థానం మీద. కాబట్టి వివాహ సంబంధాలు కూడా చర్చకు వస్తాయి, కొంతమందికి కుదిరినా ఆశ్చర్యపోకర్లేదు. వ్యాపార విషయంలో ఏంటంటే కొత్త కస్టమర్లు వస్తారు, వ్యాపార అభివృద్ధి చేయగలుగుతారు బాగా అని చెప్పవచ్చు. శనికి 10వ దృష్టి ఉంటుంది. 10వ దృష్టి మీ యొక్క వ్యాపార స్థానాన్ని కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి